భయపడకుము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా, జీవాధిపతి, జీవం కలిగిన దేవ. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 1వ వచనములో మీరు మాట్లాడుతూ చెప్పారు, ప్రభా, ఇజ్రాయెల్ ప్రజలతో భయపడుకుడి, పేరు పెట్టి మిమ్మల్ని పిలిచి ఉన్నాను, మీరు నా సొత్తు. షల్ వి ప్రే, ప్రార్థన చేయుదుమా అనే ఈ ప్రోగ్రాము షల్ వి ప్రే. గతంలో మీరు వెయిట్ ఎ మినిట్ ప్రోగ్రామ్ని ఆదరించినందుకు మీకు ప్రభు పేరట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ నూతనమైనటువంటి ప్రోగ్రాము వెయిట్ ఎ మినిట్ అయితే ఒక వాక్యాన్ని తీసుకుని దాన్ని క్లుప్తంగా ఒక 5-10 నిమిషాలు, ఒక్కొక్కసారి 15 నిమిషాలు దాన్ని వివరించడానికి ప్రయత్నించి చిన్న ప్రార్థన చేసి ముగించేవారివి ప్రతిరోజు. అయితే ఈ తలంపుతో మీ దగ్గరికి క్రొత్తగా ఈ ప్రోగ్రామ్ని రీవ్యాంప్ చేసి మేము తీసుకొస్తున్నాం. ఈ ప్రోగ్రామ్కి ముఖ్యమైనటువంటి విధానం ఏంటంటే, ఏ రోజుకి ఆ రోజు ఒక వాక్యాన్ని మూలంగా తీసుకుని ఆ వాక్యాన్ని నా భార్య పాస్టమ్మ గారు చదువుతారు. చదివిన తర్వాత నేను వివరించడానికి ప్రయత్నించిన ఇంకా ఆ వాక్యం పైకెత్తి ప్రార్థన చేస్తాను. బహుశా ఒక 5 నిమిషాల ప్రార్థన ఉంటుంది. వెయిట్ ఎ మినిట్, అప్పుడే కంగారు పడి వెళ్ళిపోకండి అని మీరు 1 నిమిషం ఆగుతారు. ఆ ప్రార్థనలో మీరు ఏకీపిస్తే ప్రార్థన ఉంటుంది, వాక్యం కూడా మీకు చెప్పబడుతుంది. ఆ వాక్యం మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు లేదా ధ్యానం చేయొచ్చు. దినమెల్లా ఆ వాక్యంలో ప్రభావం మిమ్మల్ని నడిపిస్తుందని కనుక ప్రార్థనాపూర్వకంగా ఈ ప్రోగ్రాము ప్రతిరోజు ఉదయం మీ దగ్గరికి తీసుకురాబడుతుంది. గతంలో ఆదరించినట్లు మీరు ఆదరించండి. అంతేకాకుండా మీరు అనేకులు మీ వారికి, మీ స్నేహితులకి, ఇది చాలా బ్రీఫ్గా 5 మ్యాక్సిమం 6 మినిట్స్ ఉండొచ్చు కనుక మీరు అనేక మందికి ఇది మీరే సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ మీరు నొక్కి షేర్ చేస్తే అనేక మంది దీనివల్ల మేలు పొందుకుంటారు. ప్రొద్దున్నే వారి జీవితాల ప్రార్థనతో మొదలు పెడతారన్న ఆశతో మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మేము చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.